నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. సో మనం ఎక్కడ ఉన్నాం? డేజీ డేల్ ఫార్మ్ వాక్ రిసార్ట్. నో ఫార్మ్. సో ఇవాళ వీడి బర్త్డే అనమాట. సో అది ఏప్రిల్ 18. యా, అందరికీ మా వాడు చెప్పినట్లుగానే మేము దేశీ డేల్ ఫామ్ పార్క్ అయితే వచ్చాము. సో ఇది మనకి మోకిలా దగ్గర అయితే ఉంటుంది. సో మేము ముందు రోజే ప్లాన్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో ఇదంతా కిడ్స్ రిలేటెడ్ గేమ్స్ అన్నీ మనకి లోపల అనేది అవైలబుల్ ఉంటాయి. సో ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్కి అయితే 600 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 500 రూపీస్. ఆ రోజు ఏదో ఆఫర్ ఉందని చెప్పేసి మాకు 300కి వచ్చిందనమాట. సో ఎంటర్ అవ్వగానే మనకి టికెట్స్ అమ్ముతూ ఉంటారు. సో అక్కడ టికెట్స్ అనేది తీసేసుకొని, చూసారా ఈ ఏరియా అంతా టికెట్స్ కౌంటర్ అనమాట. సో ఇక్కడ టికెట్స్ తీసేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోవాలి. మా అన్నయ్య ఇంకా పిల్లల కోసము వాడు ఏమేమి గేమ్స్ ఆడతాడు అనేసి అవన్నీ చెక్ చేసుకొని టికెట్స్ అయితే దాని ప్రకారం తీసుకుంటూ ఉన్నారనమాట. అలాగే ఇక్కడ అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలో లేదండి. సో బేబీస్ కనుక వస్తే ఆ బేబీ ఫుడ్ అనేది లిమిటెడ్ ఫుడ్ మాత్రమే మనకి అలో ఉంటుంది. సో దాని ప్రకారమే మనం ఫుడ్ అనేది లోపలికి తీసుకెళ్ళాలి. ఎంటర్ అవ్వగానే మనకి ఇలా ఒక చిన్న స్పేస్ లా ఉంది. సో ఇది ఇంకా మనం మెయిన్ ఎంటర్ అయితే అవ్వలేదు. సో ఇక్కడ పాప ఆడుకుంటుంది కదా అని చెప్పి కాసేపు అక్కడ తిరిగాము. సో ఇంక ఈ లోపల అన్నయ్య వదిన టికెట్స్ అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా అందరం కలిసి అక్కడ మనకి సెక్యూరిటీ ఉంటారు, ఆయనకి టికెట్స్ చూపించేసి ఎంతమంది వెళ్తున్నామని చెప్పేసి ఇంకా లోపలికైతే వెళ్ళాలి. మేము ఆ రోజు వచ్చేసరికి 4:30 అయిందనమాట. సో నార్మల్గా క్లోజింగ్ టైం వచ్చి 10 PM వరకు ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా అందులో అక్కడ వెదర్ కూడా రైన్ లాగా వచ్చేలాగా ఉండిందనమాట. సో అందుకని అవుట్డోర్ గేమ్స్ అన్నీ ఫస్ట్ అన్నయ్య కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి దానికి తగ్గట్టు ఇంకా వాడిని ఎక్కడెక్కడైతే తిప్పాలి, ఏమేమి గేమ్స్ ఆడిపించాలి అనేది మాత్రము అన్నయ్య చూసుకుంటూ ఉన్నారు. మొత్తం మా అన్నయ్యే వానికి దగ్గరుండి అన్ని గేమ్స్ ఆడిపించడం జరిగింది. సో మేము కాసేపు కూర్చొని మా ఫొటోస్ తీసుకోవడము, కాసేపు మేము తిరగడము అవంతా చేసామన్నమాట. సో రియల్ ప్యారెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ అన్ని గేమ్స్ ఉన్నాయండి. మీరు కనుక సమ్మర్కి కిడ్స్ని తీసుకెళ్ళాలనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. సో మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. సో చాలా బాగుంది. కిడ్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మా వాడైతే మస్తు ఎంజాయ్ చేశాడనమాట. ప్రతి ఒక్కటి వాడు ఆడాడు. ప్రతి ఒక్కటి ఇది నేను ఆడను అనేది లేకుండా ప్రతి ఒక్క గేమ్ వాడు ఎంజాయ్ చేస్తూ ఆడాడనమాట. సో ఇది ఒక పార్ట్ మొత్తము కిడ్స్ రిలేటెడ్ అంతా గేమ్స్, వాటర్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి అవుట్డోర్లో. అండ్ వన్ సైడ్ మొత్తము యానిమల్స్ ఉన్నాయి. సో యా, అది బాగా అనిపించింది. ఇక్కడ ఫీడ్ కూడా చేయొచ్చు. ఫీడ్ చేయడం అంటే బయట నుంచి మనం తీసుకొచ్చి ఏం ఫీడ్ చేయకూడదు, అక్కడే అమ్ముతారు, అక్కడ తీసుకొని అక్కడ ఫీడ్ చేయొచ్చు అనమాట. సో ఇవి చూస్తూ మా బుడ్డదైతే చాలా ఎంజాయ్ చేసింది. అది ఏ గేమ్ అయినా కానీ ఏదైనా కానీ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడ యానిమల్స్ని చూస్తూ కొన్ని అయితే దగ్గరకు కూడా తీసుకున్నాము అడిగి. అవి తీసుకొని వాటిని మేము టచ్ చేయడానికి మేము భయపడుతుంటే అది మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ టచ్ చేసింది అనమాట. అలా అన్ని యానిమల్స్ అన్నీ చూసేసిన తర్వాత మిడిల్లో ఇలా హార్స్ రైడ్ ఉండింది. చాలా తక్కువ ప్లేస్లోనే పెట్టారనమాట. సో కాస్ట్ మాత్రం 250 రూపీస్. సో ఒక్క రౌండ్ మాత్రమే వేస్తారు. సో అలా మా వాడు ఇంకా వదలలేదు. సో అందుకని వాడికి ఒక రౌండ్ వేపిస్తే ఇంకా అది వాళ్ళ అన్నయ్య ఎక్కితే ఇది ఊరుకుంటుందా, ఇది కూడా ఎక్కాలని చెప్పింది. సో దీనికి చిన్న హార్స్ అనమాట. ఇంకా మా అన్నయ్య పక్క నుండి పట్టుకున్నాడు. అది చాలా చిన్నది కదా పడిపోతుంది అని చెప్పేసి. అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. అసలు దిగడానికి కూడా అసలు ఒప్పుకోవట్లేదు అనమాట, గోల్ చేసేసింది. ఇంక మొత్తానికి అలా చెప్పి దింపాము. చూసారు ఎంత చక్కగా ఒక్కొక్క దగ్గర యానిమల్ దగ్గరికి వెళ్ళి చక్కగా వాటిని పలకరిస్తూ వచ్చిందనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చిన్నవి కిడ్స్కి ఈ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మనోడు ఒక ఆట అయితే ఆడేసుకున్నాడు. సో ఇవంతా అయిపోయేసరికి ఇంకా మనం ఎంతసేపు తిరుగుతాము అందుకని చెప్పి మాకు కలిసిపోయాము. సో ఇంకా నేను మా మమ్మీ ఒక పెద్ద చెట్టు ఉంటే దాని కింద కూర్చున్నాం. ఈ గ్యాప్లో వర్షం కూడా పడింది బాగా. సో
నైట్ లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇండోర్ గేమ్స్ ఉంటాయి కదా, వాటి కోసం మా అన్నయ్య వాళ్ళ పిల్లల్ని ఇద్దరు తీసుకొని అయితే అన్నయ్య వదిన వెళ్ళారనమాట. వాళ్ళిద్దరికి తోడు మా డాడీ కూడా ఉన్నారు. సో ఇంకా ఏది కూడా మిస్ చేయకుండా అన్నయ్య వదిన కలిసి అన్ని గేమ్స్ అయితే మంచిగా ఆడిపించారు వాళ్ళిద్దరిని. సో ఇవంతా అయ్యేసరికి మాకు 9:30 అయిందనమాట అరౌండ్. సో ఇంకా పక్కనే ఫామ్ హౌస్ ఉంటే అక్కడికి వెళ్ళాము. వీళ్ళు చాలా తక్కువ ప్లేస్లోనే ఈ ఫామ్ హౌస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. లిమిటెడ్ థింగ్సే వేసుకున్నారనమాట. లైక్ బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, టమోటాలు ఉన్నాయి, అంజీర్ ఉంది. సో అలాగే పుదీనా, కొత్తిమీర ఇలాంటివి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి నైట్ టైం చెట్లు ముట్టుకోవద్దు కాబట్టి మేమైతే ఏం తీసుకురాలేదు. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వెళ్ళారని చెప్పేసి ఆయన ఒకటి తెంపుకోమన్నారనమాట. సో అలా 2 టమోటాలు అయితే తెంపుకోవడం జరిగింది. సో చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా ఉంది ఆ చిన్న ఏరియా. సపరేట్గా కట్టేసి దాని లోపలే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది. సో ఒక లుక్ అయితే ఇది కూడా మంచిగా వేసేసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరామన్నమాట. అంజీర్ అంటారు కదా, అంజీర్ పండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. The tomatoes will be white first because they need to grow. Then it will come orange. So we can pick it and wash it and eat. Okay. Thank you. Watching my video, we'll see you in the next video. Until then, take care guys, bye bye. Bye Epishan. Signing off, Divya Mahendra. Happy birthday Ishan once again. Happy birthday Ishan. Andaru kuda Ishanti ki wish cheyandi. Yeah. See you next video. Okay, bye.